చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇలా మనం ఈ గిన్నెలో కొద్దిగా బిర్యానీ వేసుకుని తర్వాత చికెన్ ముక్కలు వేసుకుని ఆ పైన మళ్ళీ బిర్యానీ వేసుకుని చదురుకుని అన్నం బిర్యానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఫ్రై చేసి చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇగురు కంటే కూడా చాలా బాగుంటుంది. అలా పెట్టి మనం ప్లేట్లోని గిన్నెని మనం దిమ్మరించాలన్నమాట. దిమ్మరిస్తే కింద రైసు, మధ్యలో చికెన్ ముక్కలు, పైన బిర్యానీ వస్తుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో సర్వ్ చేసుకోవాలి. వెల్కమ్ టు తోట లక్ష్మి ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై బిర్యానీ చేసి చూపిస్తున్నాను. చికెన్ ఒక అర కేజీ మెత్తని చికెన్ తీసుకుంటే అర కేజీ బిర్యానీ రైస్లోకి సరిపోతుంది. ఆ స్కిన్ అది తీయించేసి ఈ కాళ్ళు ఇవన్నీ బొయ్కులు గట్టా ఏమి లేకుండా మెత్తన ముక్కలు తీసుకోవాలి. అంటే ఫ్రై కదా, ఫ్రై కాబట్టి మెత్తన ముక్కలు తీసుకోవాలి. చికెను శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. దాంట్లో మనకు పనికిరాని ముక్కలు కానీ అన్నీ ఉంటే అవి కూడా తీసేసి నీట్గా కడుక్కొని మెత్తన ముక్కలు ఉంటే బాగుంటుంది కాబట్టి ఫ్రైకి మెత్తన ముక్కలు అన్నీని. ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు కోసుకుని, అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకుని మిక్సీ పెట్టుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఈ 2 యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసి లైట్గా వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసి దోరగా వేయించి ఆ తర్వాత వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే కరివేపాకు స్మెల్ బాగుంటుంది కాబట్టి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం బాగా దోరగా వేగితే బాగుంటుంది. మూత పెట్టాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని అవి అల్లం వెల్లిపాయ పేస్టు అలా వేసుకుని కొంచెం సేపు మగ్గటం వల్ల మనకు పచ్చివాసన ఉండదన్నమాట. అలాగే కొత్తిమీర కూడా వేసాను. ఈ చికెన్ ఫ్రై మనం మామూలుగా రైస్లో అయినా బాగుంటుంది, అలాగే చపాతీ, పూరి ఎట్లయినా బాగుంటుంది. అసలు చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరేమో నాకు తెలిసి. కొంచెం అర స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు కారం వేసి ఈ కారం అలా యాపడం వల్ల కూర కొంచెం రెడ్ కలర్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన హోటల్లో 5 స్టార్ హోటల్లో ఉన్నట్టుగా అంత టేస్ట్గా ఉందని అన్నారు మా వాళ్ళు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రై చేసి ఇలా రైస్ బిర్యానీ చేసుకుని, అలాగే మనం పెరుగు చట్నీ కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, నిమ్మకాయ ముక్కలు కూడా కోసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు పుదీనా కడిగి పుదీనా కూడా వేస్తున్నాను ఫ్రైలోని. ఈ ముక్కలు కింద పైన అలా తిప్పుతూ ఉంటే ఉడకండి ఏదైనా ఉంటే మగ్గుతుంది బాగానే. చాలా వరకు కూర ఉడికిపోతుందండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు బిర్యానీకి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టుకున్నాను. పుదీనా కూడా కడిగి కోసి పెట్టాను. ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందాక వేసుకున్నాం కదా, ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. అది కూడా మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. బిర్యానీకి రైస్కి గిన్నె పెట్టాను. గిన్నెలో నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనె వేసాను. లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత వేగిన తర్వాత కూరగాయ ముక్కలు మనం కోసి పెట్టుకున్నాం కదా, ఆ కూరగాయ ముక్కలన్నీ ఒకటి వేసుకోవచ్చు. ముందు జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు కూడా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. క్యారెట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అన్నీ కోసి రెడీగా ఉంచాను ముక్కలన్నీ. ఇవి మగ్గిన తర్వాత పుదీనా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను.
కోసి ఈ ఒకటి వేసుకుంటున్నాను. చూడండి, రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను పొడిగ్గా చీరికల కింద. ఆ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఒక నిమిషం వేగితే ఆ తర్వాత ఒకటి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి వేసుకున్నాను బిర్యానీలోకి. అలాగే క్యారెట్, ఇంకా బీట్రూట్ కూడా ఉంటే వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. బీట్రూట్ కూడా వేసాను. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటే త్వరగా ముక్క మెత్తగా బాగుంటుంది మనకి. అందుకని చెప్పి నేను కొంచెం అవి మగ్గబెడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, చాలా సులువుగా చేసుకోవచ్చు. దీనికి ఏమీ కంగారు పడక్కర్లేదు. కాకపోతే అన్నీ మనం సిద్ధం చేసి పెట్టుకుంటే అరగంటలో మనకి ఇటు బిర్యానీ అయిపోద్ది, చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది అన్నమాట. ఈ మగ్గిపోయినాయి. కొంచెం మనం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అది వేసేసుకుంటాను. చూడండి, టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా ఒక్క నిమిషం అలా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది. కావాలనుకుంటే కొబ్బరిపాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేస్తున్నాను. అసలు బిర్యానీకి పుదీనా నెంబర్ 1 అండి. పుదీనా ఉంటేనే మన బిర్యానీ చాలా టేస్టీగా, స్మెల్ అది చాలా బాగుంటుంది. అన్నీ మగ్గిపోయినాయి. సరిపడగా 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సరిపడినంత సాల్ట్ కూడా వేస్తే కొంచెం వాటర్ వస్తుంది కూరగాయ ముక్కల్లోని. అది కూడా మగ్గిన తర్వాత మనం నీళ్లు గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం వేసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. అయితే కుక్కర్ విజిల్ పెట్టను, మూత పెడతాను. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత బిర్యానీ రైస్ కడిగి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని అది కలపలాడిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. గరిటతో బియ్యం వేసిన తర్వాత గరిటతో తిప్పుకుని అటు ఇటు కదిపి తర్వాత మూత పెట్టేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు మూత పెట్టాం కదా, మూత తీసి చూశాను, ఉడికినట్టే చాలా వరకు అయిపోయింది. కొంచెం కొత్తిమీర జల్లి ఇంకా స్టవ్ కట్టేయచ్చండి. మనం సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు అలా గుండ్రంగా కోసుకుని అట్లా రైస్లో బిర్యానీలో పెడుతున్నాను, నిమ్మకాయ ముక్కలను. బిర్యానీ తయారైంది. అలాగే ఇందాక చూపించాను కదా మన చికెన్ ముక్కలు, అలాగే సర్వ్ చేసుకోండి. అలాగే నేను రోజు ఏది వండుకున్న కాకులకి గోడ మీద ఫస్ట్ అన్నం తీసి పెడతాను. కాకులు తింటాయి, అలాగే ఉడతలు తింటాయి. ఇంకొకసారి అటు ఇటు చిలకలు అవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఎక్కువగా కాకి మట్టుకు రోజు పెడతాను నేను. అలా పిట్టలకి పెడితే మంచిదని చెప్పి అంటున్నారు. ఎప్పుడూ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ చూసి, మా వీడియోలు చూసి ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.